హలో ఎవ్రీవన్. పాము అనగానే మనకు కాళ్ళు లేని నేల మీద పాకే జీవి గుర్తొస్తుంది. కానీ కోట్లాది ఏళ్ల క్రితం పాముకు వెనక కాళ్ళుండేవని మీకు తెలుసా? అర్జెంటీనా ఎడారిలో దొరికిన ఒక అరుదైన శిలాజం పాముల పుట్టుక గురించి శాస్త్రవేత్తలు 160 ఏళ్లుగా నమ్ముతున్న సిద్ధాంతాలను మార్చేసింది. ఆ వింత పాము ఏమిటి? దానికి కాళ్ళెందుకు ఉండేవి? ఆ ఆసక్తికరమైన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అర్జెంటీనాలోని ఫండాసియన్ అజారా మరియు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. లీడ్ ఆథర్ ఫెర్నాండో గార్బెరోగ్లియో, ప్రొఫెసర్ మైకేల్ కాల్డ్వెల్ నేతృత్వంలోని బృందం 10 కోట్ల ఏళ్ల నాటి నజాష్ అనే పాము శిలాజంపై జరిపిన ఈ అధ్యయన వివరాలు సైన్స్ అడ్వాన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ పాము ప్రత్యేకత ఏంటి? దీని పేరు నజాష్. ఇది సుమారు 10 కోట్ల ఏళ్ల క్రితం పెటాగోనియా ప్రాంతంలో నివసించేది. దీనికి స్పష్టమైన వెనకకాలు ఉండటం విశేషం. ఇన్నాళ్ళు పాములు చిన్నగా భూమి లోపల రంధ్రాల్లో ఉండేవని శాస్త్రవేత్తలు అనుకునేవారు. కానీ నజాష్ శిలాజం చూస్తే ప్రాచీన పాములు పెద్ద శరీరంతో భారీ నోరు కలిగి ఉండేదని అర్థమవుతోంది. శాస్త్రవేత్తలు ఈ శిలాజాన్ని పాడు చేయకుండా ఉండటానికి మైక్రోసిటీ స్కాన్ చేశారు. ఈ స్కాన్ ద్వారా ఆ పాము పుర్రె లోపల దాగున్న నరాలు, రక్తనాళాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే జుగాల్ బోన్ అనే ఒక బుగ్గ ఎముకను గుర్తించారు. ఆధునిక పాముల్లో ఈ ఎముక దాదాపు మాయమైపోయింది. కానీ నజాష్ పుర్రెలో ఇది ఉండటం వల్ల బల్లుల నుండి పాములు ఎలా పరిణామం చెందాయో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పాముల అనాటమీ గురించి శాస్త్రవేత్తలు గత 160 ఏళ్లుగా కొన్ని తప్పుడు అంచనాలతో ఉన్నారు. నజాష్ శిలాజం దొరికే వరకు పాముల్లో ఎముకలు ఏ వరుసలో కనుమరుగయ్యాయో ఎవరికీ తెలియదు. ఊహలతో కాకుండా పక్కా ఆధారాలతో పాముల పుర్రె నిర్మాణం ఎలా మారుతూ వచ్చిందో నిరూపించిన మొట్టమొదటి పరిశోధన ఇది. ఇది పురా జీవశాస్త్ర చరిత్రలో ఒక పెద్ద విప్లవం. నజాష్ కేవలం ఒక ప్రాచీన పాము మాత్రమే కాదు, అది ఒక ట్రాన్సిషన్ ఫాసిల్, అంటే బల్లిలాంటి రూపం నుండి కాలు లేని పాములా మారే మధ్య దశను ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఆ తర్వాత దొరికిన మరికొన్ని శిలాజాలు కూడా ప్రాచీన పాములు మనం అనుకున్న దానికంటే చాలా వైవిధ్యంగా పెద్దవిగా ఉండేవన్న విషయాన్ని బలపరుస్తున్నాయి. చూసారుగా, ప్రకృతిలో ప్రతి జీవి వెనుక కోట్లాది ఏళ్ల సుదీర్ఘ చరిత్ర దాగుంది. కాళ్ళు ఉన్న పాము నుండి కాలు లేని పాము వరకు జరిగిన ఈ ప్రయాణం పరిణామ క్రమంలో ఒక అద్భుతం. ఈ సరికొత్త పాలియంటాలజీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.